లక్ష్మీ కిచెన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మసాలా క్యాప్సికమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. 1/2 కిలో క్యాప్సికాలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. క్యాప్సికమ్ పైన ముచ్చుకి తీసేసి లోపల గింజలు కూడా తీసుకోవాలండి. ఎందుకంటే దీని లోపల మనం స్టఫింగ్ పెట్టుకోవాలి కదా, అందుకని అన్నమాట. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. అందులో ఒక 2 స్పూన్లు ఎండు కొబ్బరి, 2 స్పూన్లు పల్లీలు, 2 స్పూన్లు నువ్వులు, 1 స్పూన్ ధనియాలు వేసుకొని చిన్న మంట మీద పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మనం వేయించిన మసాలాలన్నీ మిక్సీలో వేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లి రేకలు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, ఒక 3 లవంగాలు, 2 స్పూన్లు కారం, కొద్దిగా పసుపు, సరిపడినంత ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మసాలా పట్టుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకోవాలండి చిన్న ముక్కలు. మనం క్యాప్సికాలు ముచ్చుకలు తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, అందులో మనం స్టఫింగ్ పెట్టుకుందాం. సగం పెట్టుకుంటే సరిపోద్ది స్టఫింగ్. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలండి. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం మసాలా పెట్టుకుని క్యాప్సికమ్ కూడా గిల్లు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గ పెట్టుకుంటే దగ్గరికి అయిన తర్వాత చూద్దాం మళ్ళీ. క్యాప్సికాలు మగ్గినాయి లేదో చూద్దాం అండి. ఒకసారి క్యాప్సికాలు తిరిగేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. క్యాప్సికాలు స్టఫింగ్ చేసుకున్నాం కదండి, మసాలాలు బాగా మగ్గినవి. ఇప్పుడు మిగిలిన పేస్ట్ కూడా మనం గిన్నెలో వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం.
క్యాప్సికం బాగా ఉడికిందండి, మసాలా కూడా బాగా మగ్గింది. మనం ఒక గ్లాసులో వాటర్ వేసుకొని చిన్న మంట మీద ఉడకనిద్దాము. ఈ లోపల ఒకసారి కలుపుకొని ప్లేట్ మూత పెట్టుకుందాం. క్యాప్సికం మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. స్మెల్ అయితే మంచిగా వస్తుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలాగున్నదో కమెంట్లో పెట్టండి. మీకు పలానా రెసిపీ కావాలనుకుంటే మీరు కమెంట్లో పెట్టండి. తప్పకుండా తయారు చేసి నేను రెసిపీని పెడతాను.